లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో అసలు వడ్డీలకు చెల్లించాల్సిన మొత్తం ఇది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్కు దాదాపు సమానం. కొత్తగా తెచ్చే అప్పుల్లో అసలు వడ్డీలకే 76.73%. జీఎస్టీ అవకతవకలతో ఖజానాకు 986 కోట్ల నష్టం. 2022-23 ఆర్థిక సంవత్సరపు నివేదికలో కాగ్ ఆక్షేపణలు అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. 3 లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో మనం కట్టాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో మరి అసలు వడ్డీలు మొత్తం కలిస్తే అసలు అంటే తీసుకొచ్చినటువంటి అప్పులే, ఇంకా ఇప్పటి నుంచి తీసుకొచ్చేటువంటి అప్పులు కావు, ఇప్పటివరకే తీసుకొచ్చినటువంటి అప్పులకు వాటి యొక్క కిస్తీలు వాటికి పెరిగినటువంటి మిత్తిలు కలిస్తే 3 లక్షల కోట్లు అంటే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్తో సమానం. అంటే ఎన్ని అప్పులు చేసిండో మనం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వచ్చే 10 ఏళ్ల పాటు మరి 3 లక్షల కోట్ల రూపాయలని అప్పనంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరి తీసుకొచ్చినటువంటి అప్పులతో పాటు మిత్తిలు కట్టేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీలు అసలుకే 10 ఏళ్లలో 2.90 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి కొత్తగా అప్పులు తెచ్చినా వచ్చే ఆ మొత్తం నుంచి 76.73% పాత అప్పులు అసలు వడ్డీలకే చెల్లించే పరిస్థితి. సర్కార్కు నికరంగా మిగిలే నిధులు 23.27% మాత్రమే అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. ఇలా అప్పులు తెచ్చి రుణాలను తీర్చే పద్ధతి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను ఏమాత్రం ఆరోగ్యకరం కాదని అభిప్రాయపడింది. అప్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి మరి ఏదైతే కాగు చెప్తా ఉన్నటువంటి అంశం చూసుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన వార్షిక నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రాష్ట్ర ఆర్థిక స్థితిని కాగ్ శాంతం మదింపు చేసింది. రాష్ట్ర అప్పుల విధానాన్ని తుర్పారబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అప్పులు 2022-23 సంవత్సరానికి 3,49,537 కోట్లుగా పేర్కొంది. వివిధ కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ రుణాలు మరో 1,18,629 కోట్లని గుర్తించింది. అంటే మొత్తం అప్పు 4,68,166 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2032-33 వరకు మొత్తం 10 ఏళ్లలో ఈ అప్పులు అసలు వడ్డీల సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధికి 9,477 కోట్లు, భారత జీవిత బీమా సంస్థ LICకి 36 కోట్లు, భారత సాధారణ బీమా సంస్థకు 7 కోట్లు, ఉదయ్ బాండ్లకు సంబంధించి 8,031 కోట్లు, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నాబార్డుకు 5,526 కోట్లు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ NCDCకి 59 కోట్లు చెల్లించాలని వివరించింది. ఇలా 10 ఏళ్లలో బడ్జెట్ రుణాలు, గ్యారంటీ రుణాలు, ఇతర ఆర్థిక సంస్థల అప్పులకు సంబంధించి అసలు వడ్డీల కింద మొత్తం 2,90,154 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత బడ్జెట్కు దాదాపు సమానం కావడం గమనార్హం. ఈ పరిస్థితులు ప్రభుత్వానికి గణనీయమైనటువంటి ఒత్తిడిని గురి చేస్తాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. మూలధన వ్యయం 9%. సాధారణంగా భవనాలు, రోడ్లు, ప్రాజెక్టు వంటి వాటిని నిర్మించి ఆస్తులను సృష్టించడానికి వెచ్చించే నిధుల మొత్తాన్ని మూలధన వ్యయంగా పరిగణిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టిన మొత్తం వ్యయంలో ఈ మూలధన వ్యయం 9% మేనని కాగ్ వెల్లడించింది. అంతకుముందు సంవత్సరం మూలధన వ్యయం కింద 28,874 కోట్లను వినియోగిస్తే 2022-23లో 38% తగ్గుదలతో 17,881 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేసింది. గడిచిన 10 ఏళ్లలో 2018-19లో మూలధన వ్యయం 18% ఉన్నట్లు తెలిపింది. జీఎస్టీ కింద 986 కోట్ల నష్టం. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకల వల్ల 10 ఏళ్ల కాలంలో ఖజానాకు 986 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ ఆక్షేపించింది. 2017 నుంచి 2022 మధ్య 5 ఏళ్ల కాలంలో పలు అక్రమాలు జరిగాయని తెలిపింది. ముఖ్యంగా పన్ను ఎగవేతలు, కొన్ని కేసుల్లో తక్కువ పన్నును వసూలు చేయడం వంటి కొన్నిటిలో జరిమానాలు వసూలు చేయకుండా వదిలేయడం వల్ల నష్టపోయినట్లు వివరించడం జరిగింది. హైదరాబాద్కు నిధులేవి? హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామని 2020-21 నుంచి 5 ఏళ్లలో 50,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్లో మూసీ ప్రక్షాళన, మూసీ పరివాహక ప్రాంత ప్రాజెక్టు, ఇతర పథకాల పేర 10,000 కోట్లను ప్రతిపాదించింది. 2021-22లో కూడా 2,600 కోట్లు, 2022-23లో 200 కోట్లు కేటాయించినా ఆ నిధులను విడుదల చేయలేదంటూ కాగ్ తప్పుపట్టింది. పాత నగర
మెట్రో మార్గానికి 500 కోట్లు, విమానాశ్రయ మెట్రో మార్గానికి 378 కోట్లు కేటాయించిన పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ మొత్తాన్ని ఉపసంహరించుకున్నట్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 11,000 కోట్లు కేటాయించి అరకొర ఖర్చు చేసినట్లు కూడా మరి కాగు గుర్తించడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి 10 ఏళ్లలో అసలు వడ్డీల కింద ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి మొత్తం అన్నటువంటిది ఒకటైతే చూసుకోవచ్చు. ఇప్పుడు 2023-24లో తీర్చాల్సినటువంటి అసలు 9,341 కోట్లు, చెల్లించాల్సినటువంటి ఈ 20,825 సంబంధించినటువంటి కోట్లలో చూసుకోవచ్చు. మొత్తం 30,000 మరి 30,166 కోట్లు 2023-24లో చెల్లించాలి. ఇక 2024-25 నుంచి 33 కోట్ల 63 ఎంత దర్దాపుగా ఈ మొత్తం కలిస్తే 2 లక్షలకు సంబంధించి మొత్తం కలిస్తే 2,67 కోట్ల 2,67,018 కోట్ల రూపాయలను మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి ఈ 10 ఏళ్లలో మరి అసలు వడ్డీలను కట్టించాల్సినటువంటి లెక్కగా మరి చెప్తా ఉన్నారు. ఎందుకంటే 3 లక్షల కోట్ల రూపాయలను ఈ 10 ఏళ్ల కాలంలో కట్టాలి. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పులైనాయి, ఆ అప్పులకు ఎంత వడ్డీలు పెరిగిపోయినాయో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.